ఏందో ఊర్లో వాళ్ళ పెళ్లికి కుక్కలాడావిడని ప్రధానమ్మ వచ్చి మా పెద్ద ముత్తమ్మని పిలిచేది. పన్ను ఇడిచిపెట్టుకొని టింగినమ్మా అని రెడీ అయి ఉంటది. ఆ ఫంక్షన్ పోవాల ఈ ఫంక్షన్ పోవాల అని. కాదు టిఫిన్ కూడా ఆడే అంటే టిఫిన్ కూడా దిక్కులేని కొంప అనుకుంటారు. ఏం చేస్తున్నామ్మా చిత్తరంగి రా. వస్తానుండు. ఏమి అట్లా అరుస్తాన్నావు? కుక్క మరిగినట్లు మరుగుతున్నావు బయట కూర్చొని. రెడీ కావద్దా? నేను నీలాగా అనుకున్నావా 4 గంటకి దూకొని వచ్చేకి? 4 గంటలు ఉన్నాయని కాదు మీ నాయన ఇచ్చింది. 40 ఎకరాలు వెనక మూలుగుతాంది కుయ్యో కుయ్యో కుయ్య అని ఈ అమ్మని గంట పెట్టింది మా కొంపకి. కాదమ్మా ఏదైనా చేసింటే ఇంత తెస్తే కడుపులోకి వేసుకొని బయలుదేరదాం. ఫంక్షన్ కాడికి పోతే వచ్చింది పెద్ద ముత్తైదమ్మని అందరు కాసుకొని ఉంటారు నీ కోసం. కాబట్టి ఏమన్నా చేసి వచ్చింటే పెళ్లికి పోయేటప్పుడు ఇంట్లో వండుతారా నీకు? పెళ్లికి పోదాంపా, ఆడ పెళ్లిలో పెడతారు. అదే పెళ్లికి పోయి పొద్దున కూడా నాస్టా కూడా 2 ఆకలి నాకినామంటే ఇదంతా దిక్కుమాలిన కొంపోలు అంటారు. మనం పెట్టేది ఏమన్నా 1000 పదార్లు పెడతాడా? 116కి ఎక్కువ, 1000 పదార్లకి తక్కువ. టిఫిన్లకు కూడా మేడమే నాకల్లా కొంపలో చేసి వచ్చాక నీకు మాడిదారు రోగం వచ్చింది. అయితే గుండాలు పెట్టాకి ఆడేపోయి తినాలా? గ్యాస్ అయిపోయింది ఇంట్లో. పోదాంపా ఆడేపోయి తిందాం. గ్యాస్ ఎట్లా అయిపోతుంది? అడుంది పో చెట్టు కింద. అయిపోయింది ఈ గ్యాస్ బాగా దొరికింది నాకు. ఎవరమ్మా వాడు గోడకు బలిగి పడ్డట్టు దానిపైన ఆడుకుంటున్నాడు? ఇంకెవరు కనిపించలేదా నీకు? నీ పుత్రరత్నము. ఇంకేమంచి వాడు దానిపైన కూర్చున్నాడు కదా, ఇంకా నిండలేదా? ఏం మాట్లాడుతున్నావు? పో తేపో. తొందరగా ఏమన్నా నాస్తా చేసి వస్తే అది తిని పోదాం చెప్తున్నా చూడ. తేపో, వండి పెడతా నీకు. తేపో. పెళ్ళికి పోదామా? పోదాం పోదాం. నువ్వు మీ అమ్మ ఎప్పుడెప్పుడు ఆడ ఇసురాకులు నాకల్లని కాసుకోని రెడీ అయ్యి ఉన్నారు. కాదు అంచే ఆడుకుంటూ సిలిండర్ నిండలేదా? నిండలేదు. యాదో గ్రహం నుంచి కరెక్ట్ టైంకి ఊడిపన్నారా నువ్వు మీ అమ్మ. అడిగి పోయి కొంపలోకి మీ అమ్మ రొట్టి తడుతుందంట, పిండి కలుపుతుంది. గ్యాస్ తేవాలా? అబ్బా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. మొన్న కొత్తగా పెళ్లి చేసుకున్నాను. నా గ్యాస్ ఇయ్యప్పా. తీసుకో 1800. కాదు మంచి చేసారా? మొన్న 1500 ఉండే 1800 చెప్తాను. మరి అప్ప తీసుకోకపోతే నా పెళ్ళం బయటకు నొక్కుతుంది. ఇయ్యప్పా. లేదు ఇచ్చలేదప్పా. అంతే. సీనా ఏందబ్బా సిలిండర్ వ్యాపారం చేసి నగ్గ పడిగెత్తుతున్నాడు కోట్లకి. ఎట్లా చెప్పరా? 2500. ఏందబ్బా 2500? ఇప్పుడే 1800 అంతా కూత కూర్చాంటివి. అప్పుడే నేను వచ్చేదానికి జంపేసినావే దోస్త్ ఇప్పుడట్టు మాట. ఫుల్ జంప్. నేను ఇప్పుడు రేట్ మాట్లాడినాను. మళ్ళీ నువ్వు పానకంలో పుడుకులకు రావాలి అడ్డము. అనిమేసా ఉండవా? కాసేనా లాస్ట్ రేట్ ఎంత చెప్పు. అంతే. ఎంత? 3000. మళ్ళీ 3000? అదేనా సెన్సెక్స్ మార్కెట్ అదేదో స్టాక్ మార్కెట్ లో పెరిగినట్టు పెరుగుతుంది నీది. నీలాంటి సత్యమైన శవ మీద చల్లిన బొరుగులు కూడా తీసుకొని వచ్చి ఉగ్గాని చేసుకుని ఓట్లు అమ్మినా కూడా అనేది. అంతే. ఒలే నీకు కొత్తగా పెళ్లి అయింది, తీసుకో తప్పదు. ఈ కొత్త పెళ్లి కూతురు నువ్వు ఉప్పు 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 అని పొయ్యిలో ఊదిచ్చినావంటే వాళ్ళు ఉత్తారు. ఏబ్బా మనకి అమ్ముకో. తీసుకోప్పా. ఎప్పుడు పెళ్లి పోయేది? మీ నాయనకి ఇంట్లోనే చేయాలంటప్ప. పెళ్లిలో తినేది ఇష్టం లేదంట, అరగదంట. పెళ్లిలో తింటే ఇంట్లోనే టిఫిన్ చేసుకొని తిని పోవాలంట. ఏదో గ్యాస్ ఇంత ఇంత రేటు పెట్టి సచ్చినారు. రొట్టికి పల్లెనికి పూటకి అవుతుంది. మళ్ళీ చూసుకుందాం. ఎప్పుడు ఎప్ప తేవల్లా, ఎప్పుడు రొట్టెలు వండాలా, ఎప్పుడు పెళ్లికి పోవాలా, ఇదంతా కర్మ. సిలిండర్ తెస్తానని పోయి దిక్కుమాలిన పాటలన్నీ పాడుకుంటా మొద్దెత్తుకొని వచ్చినావు. ఏంది దిక్కుమాలిన పాట అంటావన్నది? ఇదే రాగము మన స్టేజ్ పైన పాడితే మన ఊరోళ్ళందరూ విజిల్ మీద విజిల్ వేసిరి. తెలుసులే. అప్పుడే మాడిపోయిన దోశ పక్కం పెట్టుకొని కూర్చున్నావు. ఓ లే గొడ్లేబా గొడ్లేబా. గొడ్లెందుకు ఇప్పుడు? కొంచెం ఉండమ్మా వీరనారి. రారా లే రారా రారా రారా. అబ్బా చూసినావే నీ కొడుకు
ఆఫ్రికా దున్నపోతులాగా ఎంత బాగా ఇట్లా వస్తాండు, ఇట్లా అంశలాగా వస్తాండు. గొడ్లు తీసుకోమ్మా నువ్వు. ఒకసారి పైకెత్తమ్మా, పైకెత్తు. అదే ఇప్పుడు ఆ గొడ్లతో ఈ మొద్దు నరికి మనకి రొట్టెలు తట్టాలమ్మా. ఆ రొట్టెలు తిని అప్పుడు నేను పెళ్లికి వస్తా. కానీ అమ్మా ఇక నీ ప్రతాపం చూపి అమ్మా వీరనారి. నేను నరకను పో. అయ్ ఏందో పెళ్లికి పోవద్దా? పెళ్లికి పో, నేను పోను పో. నేను అట్లా అంటే ఎట్లా అమ్మా? ఈ గొడ్లతో నువ్వు కట్టినరికి రొట్టె తట్టి పల్లెం వండితేనే అది తీసుకుని మనం పెళ్లికి పోయి మధ్యాహ్నం పువ్వు కొట్టే మనం ముయ్యి పెట్టేది. పటమ్మా నరకమ్మా. నేను నరకను. ఏమే కాదు, అంతలా గ్యాస్ వేసుకొని వస్తే ఉడుకు నీళ్ళు లేదు మీకు స్నానం చేసుకునే కాదమ్మా. అది కూడా మరి బకెట్లా పట్టే కట్టినారు నరక. తీసుకో నరికినాను, తెచ్చినాను. దీంతో రొట్టెలు వండుతాను. మనం తొందరగా పెళ్లికి పోదామే. అక్కడ పప్పు బువ్వ అన్ని పెడతారు. తొందర పోదాము పెళ్లికి. ఏందమ్మా దీంతో ఇప్పుడు రొట్టెలు తడితేనే ఆడికి పప్పు పువ్వు తిందమ్మా. కాదే దీంతో పెన్నమే హీట్ ఎక్కదు. నువ్వు యాపొద్దు దీంతో రొట్టె వండుతావమ్మా. ఇంకోటరకనప్పా ఆకిలమ్మా. ఏ ఉండరా, కట్టెలు కొడతాను కదా, వంట చేసి తినేసి పోయేకే కదా. ఎప్పుడమ్మా తినేది మనము? రే ఈ సంసారం వద్దు, ఈ కథ వద్దు. మీ నాయన కథ చెప్దాము. పారపదాంపా. లేదు లేదు, నేను నరకను. సంసారం అయినా వదిలిపెట్టి పోతాను గాని నేను కట్టెలు నరకను. మీ అమ్మ ఇడిచి పెడతాది అట్లే. పోయేసి మీ పుట్టుండి పోయి ఒక సిలిండర్ తిప్పించుకొని రప్పమ్మా. అంతవరకు నువ్వు ఇదే మాట మీదే ఉండాలా. మా పుట్టింటికి పోయి సిలిండర్ తేవాలా? ఇప్పుడు ఎంత రేట్ ఉంది సిలిండర్ తేవాలా నీకు మా పుట్టింటికి పోయి? ఒక సిలిండర్ నీ పుట్టిన తీసుకున్నా అంటే రోజు పాము వచ్చినట్టు వస్తుంది కదా నీకు. పై సిలిండర్ తప్ప నోరు కొట్టద్దు నానా. ఏంది అక్క ఏమే ఇదే కట్టుసు నువ్వు రొట్టె కోసం పెట్టింది. ఇదే కట్టుతో కాల్చి పడేస్తా నేను. ఏం నానా? అబ్బా రానా ఈ అక్క ఎన్ని జన్మలు పుణ్యమోలే ఇంత మందమైన కాయ కాసింది మా కడుపున. ఉండ ఏమే మళ్ళీ ఏం మొహం పెట్టుకొని పిలుస్తున్నావు నువ్వు నన్ను? పొమ్మంటే అట్లా పోతాను. ఒక సిలిండర్ తెస్తావులే, మరి ఈ సిలిండర్ ఎవడే ఇటు సాకేది? పోలే మీ అమ్మ సిలిండర్ తెచ్చబోతున్నా. పోనైనా పోరన్నా కొడకాలే. రెండు ఎలుగు బంట్లు ఉన్నాయి కదండి ఆ కొంపలో. సిలిండర్ వచ్చేదా నా కొంపలో అడిగే పెట్టొద్దండి. రా నాయనా రా, పెళ్లికి పోయి మనం అక్కడే భోంచేసి మా పుట్టింటికి వెళ్ళిపోదాం. సిలిండర్ రేట్ తగ్గేంత వరకు మనం వచ్చేది లేదు సంసారంకి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చూశారు కదా ఈ వీడియో, మిమ్మల్ని అందరూ సరదాగా నవ్వించడానికి. నవ్వండి అండ్ మా వీడియోని 10 మందితో షేర్ చేయండి. మరొక వీడియోతో మరీ కలుద్దాం. మేము ఈ ఊర్లో షూటింగ్ చేసుకునేకి మాకు ఇంత సపోర్ట్ చేసింది మన ప్రదీప్. థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మేము చాలా విలేజెస్ తిరిగి చేద్దాం అనుకుంటాము ఈ చుట్టుపక్కల. నెక్స్ట్ అన్ని విలేజ్ల్లో కూడా కలుద్దాం తప్పకుండా. మరొక వీడియోతో మరీ కలుద్దాం. బాయ్.